ఇదే మా రూమ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. ఇవాళ మన డే 2లో అయితే ముంబైలో. సో ఇప్పుడే 10 o'clock అట్లా లేచాము. ఇవాళ ఫుల్ టైర్డ్ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే టైం 11:30 అయింది. సో చెక్అవుట్ చేసేసి మళ్ళీ నేను ఇక్కడ పక్కనే డార్మెటరీ తీసుకున్నా. 400 అన్నారు, బాగానే ఉంది. సో అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్యాగ్ అంతా అక్కడ పెట్టేసి సో అక్కడ చెక్ ఇన్ చేసేసి అండ్ ఇక్కడ చెక్అవుట్ కూడా చేసేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఇప్పుడు సిద్ధివినాయక్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక 20 kilometers అలా ఉంది. సో నిన్నైతే మనము పర్వేల్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడి నుంచి దగ్గర, అక్కడికైతే వెళ్ళిపోతాం. అండ్ అలానే అక్కడి నుంచి జుహూ బీచ్కి వెళ్దాం అన్నారు. సో ఓకే అన్న. ఇక్కడ మాత్రం ఏ టైంలో చూసాను, నిన్న నేను మార్నింగ్ మేము బస్సు దిగిన దగ్గర నుంచి అట్లా వానబడి ఒక్కసారిగా జరక్కిస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ డ్రిజ్లింగ్ లాగా పడుతుంది. క్లైమేట్ కూడా అంత కరెక్ట్గా లేదనుకుంటా, బట్ స్టిల్ వెదర్ మాత్రం భలే ఉంది. అసలు బేసిక్గా నేను ముంబై రావడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మంచి చల్లటి వెదర్ని చూస్తుంది. నార్మల్ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం బాగుంది. అండ్ ఇలాంటి ఒక వెదర్లో మరీ ఎక్కువ ఉన్నా కానీ సో ఆ వానకి మనం తట్టుకోలేం. వీడియోస్లో చూసి ఫుల్ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి, వెళ్ళొద్దు అన్నారు. బట్ మనము చేసేది ఏం లేదు, వెళ్ళాల్సిందే. గణేష్ని అయితే చూడాలని చెప్పి వచ్చా. పర్లేదు, నాకు వచ్చినాయి అన్నట్టు. అంత హెవీ రైన్ అయితే లేదు ఇప్పటి వరకు. సో ఇంకొక 2 days ఉంటాం కాబట్టి చూద్దాం ఏమవుతుందో. సో రిలాక్స్ డార్మెటరీ నాకైతే కింద ఇచ్చాడు. సో ఫ్యాన్ ఉంది అండ్ సాకెట్ కూడా ఇచ్చాడు, బాగుంది. చాలు 34. కుర్లా రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఒక పండాలు కనిపించింది, ఛత్రపతి శివాజీ మహారాజ్ది. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే డెకరేషన్ మాత్రం సూపర్ ఉంది ఎంట్రీది. అండ్ గణేష్ కూడా చాలా బాగున్నారు. చెప్పా కదా లోకల్ MMTS రెస్టారెంట్ అని, ఇలా ఉంటారు చూడండి ఎలా ఉన్నారు. రీల్స్ అన్ని రియల్గా చూస్తుంటే భలే ఉంది అసలు. జుహూ బీచ్కి అయితే వచ్చేసాము. ఇదే ఇక్కడ ఉండే సముద్రం అరేబియన్ సీ. అండ్ చాలా కామ్గా ఉంది ప్రస్తుతానికైతే. అయితే మా వాళ్ళు ప్లాన్ మార్చారు. సో ఫస్ట్ అయితే మేము సిద్ధివినాయక్ వెళ్దాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళకి టైం లేదు, కొంచెం ఎంజాయ్ చేద్దాము బీచ్ అని చెప్తే సరే ఇంకా నేను ఫస్ట్ వీళ్ళతో పాటు బీచ్కి వద్దాంలే, తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం అలా స్పెండ్ చేసి ఇక్కడ నుంచి వేరే ప్లాన్ ఉంది నాకు. సో వేరే వాటికి వెళ్దామని. వీళ్ళైతే ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నారు. అండ్ బీచ్కి కూడా వచ్చాం. వాళ్ళట్లా లోపలికి దిగారు, నేను ఇక్కడ కూర్చున్నా. బేసిక్గా నేను బీచ్కి ప్లాన్తో రాలేదు. సో అందుకని నేను బట్టలు తెచ్చుకోవడం, నేను ఆల్సో నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే బయట కూర్చున్నా. కొంచెంసేపు ఆగి దగ్గరికి వెళ్తా. పర్లేదు, బాగుంది. మొత్తం మనకి ఇటువైపు అరేబియన్ సీ కదా. సో ఆల్రెడీ నేను 21లో త్రివేంద్రం అటువైపు వెళ్ళినప్పుడు, తమిళనాడు ధనుష్కోడి ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళినప్పుడు అక్కడ మనకి అరేబియన్ సీ బే ఆఫ్ బెంగాల్ కలుస్తాయి కదా. సో అలా చూశాను. బట్ అరేబియన్ సీ మాత్రం క్లియర్గా ఇప్పుడే చూస్తున్నా. సో బాగుంది. కాకపోతే మంచిగా వాన కూడా పడుతుంది అలా డ్రిజ్లింగ్గా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూడండి వాళ్ళు ఆడుతున్నారు. క్లౌడ్స్ చూసారా అసలు ఎలా ఉందో. అలాగే హెలికాప్టర్ కూడా వెళ్తుంది. వీళ్ళు మాత్రం చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి. డెలిషియస్ పావ్ బాజీ. వాళ్ళ ముగ్గురైతే CSMTకి అయితే వెళ్ళిపోయారు. అండ్ నేనైతే ఇటువైపు మలాడ్ వెళ్దామని చెప్పి వచ్చాను. వాళ్ళకి నార్మల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని. మలాడ్ కూడా వచ్చేసింది. ఏ టైంలో చూసినా మాత్రం ఈ జనాలు మాత్రం అసలు తగ్గట్లేదు, ఫుల్గా ఉన్నారు.
రూట్లో ఇప్పటికి నేను 4th టైం రావడం. కానీ ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ రూట్లో నుంచి వస్తున్నా. కానీ బాగానే ఉంది. ముంబైలో మనం ఎక్కువ సర్వే అవ్వాలంటే లోకల్ ట్రైన్లోనే రావాలి. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు 25 కిలోమీటర్స్కి నేను జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తాను. పెద్ద ట్విస్ట్. మామూలుగా అయితే బయట మన రోడ్డు మీద వెళ్తే మాత్రం ఒక 300-400 లేచిపోతాయి. బెటర్ ముంబై వస్తే మాత్రం ఎవరైనా కానీ ఖచ్చితంగా లోకల్ ట్రైన్లోనే ట్రావెల్ చేయండి. సో కాకపోతే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వాకింగ్ అనేది ఉంటుంది. అది చాలా కామన్, పర్లేదు. ప్రైజ్లో అయితే ఇట్లా మనం అమౌంట్ డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు. డార్మెటరీకి వచ్చేసాను. అండ్ అలానే ఫుల్గా మార్నింగ్ నుంచి అలసిపోయాను కదా, బాగా పిచ్చగా తిరిగేసాను. జూ బీచ్ కింద అటు ఇటు అని బాగా వాకింగ్ అయితే జరిగింది. వాళ్ళ అరౌండ్ ఒక 15,000 to 20,000 స్టెప్స్ మధ్యలో ఎంత వేసాను. సో అంతైతే తిరిగా కాబట్టి ఇంకంతకంటే ఓపిక లేదు. ప్రస్తుతానికి కొంచెం ఇంకా రిలాక్స్ అవుదామని చెప్పి ఏంది తినాలని కూడా లేక ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఇంటికి మొత్తం అన్నిట్లో ఛార్జింగ్ అయిపోయినాయి. ఈవెన్ నా ఫోన్ కూడా 20% ఉంది. వాచ్ అయితే డమ్మీ అయిపోయింది. పవర్ బ్యాంక్ కూడా అయిపోయింది. సో ఇంకా అన్నీ ఛార్జింగ్ పెట్టేసుకొని ఇవాళకి అయితే ఇంకా చాలా అనుకున్నా. రేపంటే చూస్తే ఒక ప్లాన్ పెట్టుకున్నాను. బట్ కొంచెంసేపు ఏమో కొంచెం గ్యాప్ తీసుకున్నాము. ఒకరోజు రిలాక్స్ అయ్యి దగ్గరలో వరకు చూద్దాం అనుకున్నా. మళ్ళీ ఇంకోటి మా వాడికి చేస్తే ఇట్లాగా వేరే ఒక ప్లాన్ చెప్పాడు. సో ఒక 2-3 ప్లాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తానో తెలియదు. రేపు మార్నింగ్ చూద్దాంలే అని చెప్పి ఇంకా ఆగిపోయా. సో ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎవరైనా ముంబై వస్తే లైక్ మ్యాక్సిమం మనకి ముంబై మొత్తంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా లోకల్ ట్రైన్ MMTS స్లో ట్రైన్ అంటారు. సో ఆ కనెక్టివిటీ అయితే ఉంది. డెఫినెట్గా మీరు దాంట్లో అయితే పిచ్చగా తిరిగేయచ్చు, ప్రాబ్లమే లేదు. MMTS చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ అలానే మనకి అవైలబిలిటీ కూడా అన్ని లొకేషన్స్లో ఉంది. సో మ్యాక్సిమం ఎవరు వచ్చినా కానీ పెద్దగా కంగారు పడక్కర్లేదు. మెట్రో ఉంది అండ్ అలానే ప్యారలల్గా MMTS కూడా ఉన్నాయి కొన్ని రూట్స్లో. మెట్రో కొన్ని రూట్స్లోనే ఉంది, బట్ MMTS మాత్రం అన్ని రూట్స్లో ఉంది. లైక్ ఈవెన్ ఇది కూడా ఒక మెట్రో లాగే ఒక కనెక్టింగ్ స్టేషన్ ఉంటుంది. సో అలా అన్ని 1 మినిట్లో వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. బయట ర్యాపిడో ఓలా చూసుకుంటే మాత్రం మనం వర్షాలు ఖాళీ అయిపోతాయి. 300-500 అలా ఉంటుంది. సో అదొకటే. అండ్ రిమైనింగ్ విషయాలు రేపు మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇవాళ అంతగా ఏం లేదు కంటెంట్, బట్ స్టిల్ నేనైతే బాగా తిరిగా ఎంజాయ్ చేశాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో స్టే ట్యూన్, ఫాలో మై ఫనీ ట్రావెల్ వ్లాగ్స్. అండ్ ఇన్స్టాలో అయితే వ్యాగబాండ్ వ్యాగరీస్. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి.